అయింది. ఈ అయిన తర్వాత అది ఎవరు తీసుకొచ్చారు క్రెడిట్ ఎవరిదైతే రాష్ట్రానికి మొదటిది. రెండవది దానికి రెండో వైపున కూడా ఉంది. ఇప్పుడు నా దగ్గర కాగితం ఉంది ఉదాహరణకు. ఇప్పుడు మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన మాట ఇది పిఐబి ఇచ్చిన నోటు, ఏ పత్రిక కాదు. పిఐబి ఇచ్చిన నోట్లో ఆయన 5-6 వేల ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకు. ఐ విల్ షో ఇది ఇలా చెప్పాడా మంత్రి గారు? మీరేమో ఇప్పుడు 1,80,000 2 లక్షలు అంటున్నారు, ఎక్కడ ఈ తేడా వస్తుంది అని అడిగారు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పింది పిఐబి కదా, అంటే కేంద్ర ప్రభుత్వం. అండ్ ఇన్సిడెంటల్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కమ్యూనికేషన్ శాఖ మంత్రి, ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కాబట్టి ఇచ్చారు. ఈ మాట మాట్లాడితే వెంటనే గూగుల్ని ఏదో వ్యతిరేకించినట్టు లేకపోతే అభివృద్ధికి అడ్డు తగిలినట్టు చెప్తే మనం దానికి ఏం చెప్తాం? ఇది నేను చెప్పబట్టి 3-4 రోజులైంది. అసలు మొదటి 5-6 రోజులు అదానీ అనే పేరే వినిపించలేదు. అదానీ కమ్యూనిక్స్ లేదు. ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని అదానీ గారేమో ప్రకటన చేశాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మల్టీ బిలియనీర్ అదానీ పార్ట్నర్స్ విత్ గూగుల్ అని వాళ్ళు ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగిన దాంట్లో ఆ పేరే వినపడలేదు. ఎందుకు వినపడలేదు అని అడిగితే ముద్రలు వేస్తే ఏం లాభం అండి? రెండోది అదానీ దేశము ప్రపంచము విస్తారమైన విషయాలు వదిలేసి ఏ అంశం చూసినా కానీ బాబు వర్సెస్ జగన్, జగన్ వర్సెస్ బాబు అంటే ఎలా కుదురుతుంది? గోడౌన్ అని వాళ్ళు అంతే, వీళ్ళు అది ఎలా కుదురుతుంది? మీ ఇద్దరు ఏంటంటే మీరిద్దరూ పెద్ద మోదీకి వ్యతిరేకం కాదు, మీరిద్దరు అదానికి వ్యతిరేకం కాదు. ఇంకా అటువంటిప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇంకోటి 5-6 వేలు నిజమా, 2 లక్షలు నిజమా? అది మాట్లాడాలి కదా. మీడియా చేయాల్సిన పని అదే కదా. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, పోనీ వాళ్ళు డిజోన్ చేసుకున్నారా? ఏం చేసుకోలేదు. నేను చెప్తుంది ఏంటంటే విమర్శను ఆహ్వానిస్తే వివరణన్న ఇవ్వచ్చు, సర్దుకోవచ్చు, ప్రజలు ఆలోచించడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడుతుంది. లేకపోతే చాలా అయిపోయింది అని చెప్తే మనం ఇప్పుడు 75 ఏళ్ళు అయిన తర్వాత మనం అవన్నీ చూస్తున్నాము. దాని మీద అవి ఆ పెద్ద పెద్ద ఆశలు కల్పించిన తర్వాత ఇప్పుడు 2019లో అది ఎందుకు నిజం కాలేదు? 2023లో ఎందుకు నిజం కాలేదు? ఇప్పుడు నిజం కావడానికి ఎలాంటి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు? అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో అదే ఇండియానా పోలీసులోంచి ఇదే ఏఐని ఎందుకు తరిమేశారు? ప్రపంచంలో వాళ్ళు ఎవరు అమెరికాకు రాకూడదు, అమెరికా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నవాళ్ళు అంటున్న ట్రంప్ గారు, సైంధవుడిలాగా ఉన్న ట్రంప్ గారు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు? ఈ ప్రశ్నలు వస్తాయా? రావాలిగా, ఈ ప్రశ్నలు రావాలి కదా. రాకూడదంటే ఎట్లా?